స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మనం ధరతీకి ఆంకే లెసన్ చెప్పుకుంటున్నాం కదా. ఈ లెసన్లో ఇప్పటివరకు మనం రాజుగారి యొక్క కళల గురించి, ఆ కళలు సాకారం చేసుకోవడం కోసం అతను పడుతున్నటువంటి కష్టాల గురించి, దానికి తన ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేయడం గురించి కూడా చెప్పుకున్నాము. అలా ఒకరోజు జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రిపూట చక్కగా విరగాసినటువంటి వెన్నెలలో నిద్రపోతూ ఉంటుంటారు రాజుగారు. ఆ నిద్రలో అలా నిద్రలోకి వెళ్ళిపోగా అప్పుడు ఆ నిద్రలో ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక చంద్రుడు ఉన్నాడని, తనకు 2 పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, రాజుగారికి అవసరమైనటువంటి అన్ని రకాల విషయాలు, రాజ్యానికి సంబంధించిన విషయాల్ని, వ్యాపార పడవ వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన అన్ని విషయాల్ని పైనుంచి చంద్రుడు ఈయనకి చెప్పినట్లుగా కలగన్నాడు. అదే కళలో తిరిగి రాజుగారు చంద్రుడికి థ్యాంక్స్ కూడా చెప్పారు. మరుసటి రోజు పొద్దున్నే రాజుగారి యొక్క దర్బార్ ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ రాజుగారి దర్బార్లో అందరూ వచ్చి ఉన్నారు. తనకు వచ్చినటువంటి ఆ కళని అందరికీ కూడా వినిపించారు మహారాజు గారు. అలా వినిపించి నిరుత్సాహంతో నేను కన్నటువంటి కళ బహుశా కలగానే మారిపోతుందేమో, అది నిజం కాదేమో అని చెప్పి నిరుత్సాహంతో నవ్వుతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వృద్ధుడు, ఆ స్థానంలో ఉన్న ఒక వృద్ధుడు వచ్చేసి, మీ కళ నెరవేరుతుందండి, మీరేం బాధపడబాకండి అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ వరకు మనం చెప్పుకుందాం. ఆ రోజు తర్వాత ఏమైందో ఇది చూద్దాం. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారి. ఒకానొక రోజు వచ్చేసింది. రోజులు మారుతూ ఉన్నాయి, డెవలప్మెంట్స్ మారుతూ ఉన్నాయి. ఒకానొక రోజు వచ్చేసింది. ఎటువంటి రోజు వచ్చింది అంటే, నా రాజరహ నా వృద్ధ దర్బారి, ఆ రాజు లేడు, మీ కళలు నెరవేరుతాయిలే, బాధపడబాకండి అని చెప్పిన ఆ ఆస్థానంలో ఉన్న ముసలి వ్యక్తి కూడా లేడు. ధీరే ధీరే సమయం బీత్తాగయా, ఆ తరాలు, ఆ రోజులు అన్నీ వెళ్ళిపోయాయి. కొత్త కొత్త రోజులు వస్తూ ఉన్నాయి. ఆఖిర్ వह दिन आ ही गया जब राजा का सपना सचमुच सच्चा हो गया. ఎటువంటి రోజు వచ్చిందంటే, రాజుగారు ఏ కళ అయితే కన్నారో, ఏ కళ అయితే నేను సాకారం చేసుకోలేకపోతున్నాను అని బాధపడ్డారో, అది సక్సెస్ అయినటువంటి రోజు రానే వచ్చేసింది. ఆది సైకుడం కృత్రిమ ఉపగ్రహ పృథ్వీ పరిక్రమ కర్ రహే. ఈరోజు 100ల కొద్ది శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है. ఈ రోజున ఒంటరిగా ఉన్నటువంటి ఒక చంద్రుడు మాత్రమే మన భూమికి ఉన్నటువంటి కళ్ళు కాదు. అంతరిక్షమే సైకడం కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే. అంతరిక్షంలో 100ల కొలది కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్, 100ల కొలది శాటిలైట్స్ అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. जो कई बातों की जानकारी हमें देते हैं. మనకి ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాల్ని అవి మనకు అందిస్తూనే ఉన్నాయి. కృత్రిమ ఉపగ్రహ సచ్ముచ్ ధరతీకి చక్కర్ కాంతి ఆంకోంకి సమాన్ హై. ఈ శాటిలైట్స్ అనేటువంటివి నిజంగా భూమిని చుట్టివేసి భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చూసి మనకి ఇన్ఫర్మేషన్ అందించేటువంటి కళ్ళు లాంటివి. వే సబ్ దేఖ్ లేతే హై. అవి ఆ కృత్రిమ ఉపగ్రహాలు పైన ఆకాశంలో ఉండి మొత్తం భూమి మీద తిరిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటాయి. సముద్రమే ఉడితే తుఫాన్, సముద్రంలో వచ్చేటువంటి తుఫాన్లు, ధర్తీ పర్ హోనే వాళ్ళ తహతరకే విస్ఫోట్, భూమి మీద జరిగేటువంటి అనేక రకాలైనటువంటి పేలుళ్ళు, యహా వహా చల్నే వాళ్ళ భయానక యుద్ధ, అక్కడక్కడ జరిగేటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఎక్కడో చెన్నైలో ఇంకెక్కడో క్రికెట్ ఆడుతూ ఉంటారు, అది ఇక్కడ మనం కూర్చొని మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో యుద్ధానికి జరుగుతుంది చైనా వాళ్ళకి మన వాళ్ళకి మధ్య, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ న్యూస్ మనం చూస్తూ ఉంటాం. ప్రతిదానికి ఎక్కడ భూమి మీద ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా సరే అవి ఆ శాటిలైట్స్ అవి మొత్తాన్ని చూసి తిరిగి మనకి టీవీల ద్వారా పంపిస్తూ ఉంటుంది. यही नहीं, वे मौसम का बहुत पहले पहचान लेते हैं और आने वाले खतरे में सावधान कर देते हैं. అంతేకాదు అవి ఋతువులకు సంబంధించినటువంటి సీజన్స్కి సంబంధించిన విషయాలను కూడా చాలా ముందుగా తెలుసుకుంటాయి.
రాబోయేటువంటి ప్రమాదాలను కూడా మనకు చాలా ముందుగా తెలియచెప్తాయి. అంటే ఏంటి, మనం టీవీలో న్యూస్లో చూస్తుంటాం, రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు, రాగా 24 గంటల్లో, ఇంకా రాలా 24 గంటలు అంటే తర్వాత రాబోయేటువంటి 24 గంటలు వర్షం పడుతుంది పలానా ప్లేస్లో అని ముందుగానే మనకి తెలియజెప్తా ఉన్నారు. పలానా పాకిస్తాన్ వాళ్ళు పలానా వైపు నుంచి దాడి చేస్తున్నారు కనిపిస్తుంది. అక్కడ వర్షం ఎప్పుడు పడుతుంది, ఎండ ఎప్పుడు కాస్తుంది, చలి ఎంత ఉంటుంది, ఎన్ని డిగ్రీలు ఉంటుంది, మొత్తం జరగబోయేటువంటి విషయాలను కూడా ముందుగానే మనకు తెలియజెప్తారు. ఇప్పుడు తుఫాను సునామీ వచ్చేప్పుడు బాగా వర్షం పడుతుంది అనుకోండి, వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. చేపలు పట్టేటువంటి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, పలానా తూర్పు భాగంలోనో పలానా వాయువ్య భాగంలోనో అల్పపీడనం ఉన్నది, ఆ వైపు వెళ్ళి మీరు వేట చేయకండి అని చెప్తారు. అక్కడెక్కడో ఉన్న దాన్ని ఇక్కడ వీళ్ళు పసిగట్టి ముందుగా మనకు చెప్తున్నారు, అటువైపు వెళ్ళబాకినట్టు ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని. ఇలా ప్రమాదాల గురించి, సూచనల గురించి, వాతావరణాన్ని గురించి, ఇలా అన్ని రకాల ఎక్కడో ఏదో జరుగుతుంటే ఆ సన్నివేశాన్ని కూడా చూడండి. నిన్నే మనకి ఎస్పి బాలు గారు చనిపోయారు. ఆయన ఎక్కడో చెన్నైలో ఉన్నారు. ఇక్కడ మనం లైవ్లో ఆయన ఫేస్ చూస్తున్నాం, లైవ్లో ఆయన బాడీకి మనం చూస్తున్నాం, ఆయన అంత్యక్రియలను ఇక్కడ మనం చూస్తున్నాం. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడడం సాధ్యపడుతుందా? సాధ్యపడని విషయం. కానీ మన దగ్గరికి కంటితో చూసినట్లుగానే ఇక మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం, అక్కడ ఉండి చూసినట్లుగానే. చూడండి మరి ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో చూడండి. అలాగే ఇక్కడనే పాఠం చెప్తున్నారు, మీరు ఇక్కడ లేరు, మీరు మీ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ నేను చెప్పిన పాఠం అక్కడ మీ ఇంట్లో వస్తూ ఉంది. కారణం, ఇక్కడి నుంచి నేను పంపించేటువంటి మెసేజ్ శాటిలైట్స్ ద్వారా, టవర్స్ ద్వారా వెళ్ళిపోయి మీ ఇంటి వరకు చేరుకుంటూ ఉన్నాయి. సో వీటి వల్ల మనిషి ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నాడు, ఎన్నో రకాల ఉపయోగాల్ని పొందుతూ ఉన్నాడు. अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं, जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. అంతేకాదు అంతరిక్షము, సూర్యమండలము, ఏ గ్రహంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనిషి జీవనం అక్కడ కొనసాగుతుందా లేదా, ఏ గ్రహంలోకి వెళ్ళాలంటే ఎటువైపు నుంచి వెళ్ళాలి, అన్ని రకాల అంతరిక్షానికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా, సూర్యమండలానికి సంబంధించిన విషయాల్ని కూడా, ఇతర గ్రహాలకు సంబంధించిన విషయాల్ని కూడా మనకి శాటిలైట్స్ తెలియచెప్తూ ఉన్నాయి. ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर पहुंचते हैं. మనం పంపించేటువంటి మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, నార్మల్ మెసేజెస్ కావచ్చు, ఆ మెసేజెస్ కానీ, ఇమేజెస్, పిక్చర్స్ని కానీ, టెలివిజన్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ని కానీ వేల దూరాల వరకు, వేల కిలోమీటర్ల దూరాల వరకు ఇవి పంపించగలదు. మనం చూస్తూ అందరం వాడుతూనే ఉంటాం వాట్సాప్, ఫేస్బుక్ వగైరా. ఒక మెసేజ్ కొట్టి ఓకే కొట్టామంటే అవతల ఎక్కడైనా ఉన్నది కాక వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అక్కడ మెసేజ్. అదే అక్కడి నుంచి ఇక్కడ కేక వేయండి వినిపిస్తుందేమో, వినిపించదు. అదే మెసేజ్ ఇక్కడ వేస్తే అక్కడ మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంది. సో ఇటువంటి ఒక చోటు నుంచి మరొక చోటుకి ఒక బొమ్మ రూపంలో కానీ, అక్షరాల రూపంలో కానీ, ఒక టీవీ ప్రోగ్రామ్ రూపంలో కానీ అన్ని రకాలుగా మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి విధానం కూడా మనకి శాటిలైట్స్ వలన జరుగుతుంది. అవే हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ఈరోజు ఈ శాటిలైట్స్ అనేటువంటి మనకి ఒక టీచర్ లాగా కూడా, ఒక లెక్చరర్ లాగా కూడా ఉపయోగపడుతూ ఉంది. ఏదైనా ఒక ఫార్ములా రాలేదు లేదా ఒక డెఫినేషన్ తెలియలేదు, వెంటనే గూగుల్లో టైప్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు వచ్చేస్తుంది. లేదా ఇంగ్లీషో హిందీయో ఒక మీనింగ్ తెలియలేదు, ఆ హిందీ మీనింగ్ అక్కడ టైప్ చేస్తే ఆ మీనింగ్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఏ విధంగా అయితే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారో అదేవిధంగా ఈరోజు మనకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ పర్పస్గా కావాల్సిన విషయాన్ని కూడా మనకి ఈ శాటిలైట్స్ అనేటువంటివి అందింపచేస్తున్నాయి. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सीख रहे हैं. అటువంటి ఈ శాటిలైట్స్ కేవలం పిల్లలకు మాత్రమే కాదు, రైతులకు కూడా పొద్దున్నే అన్నదాత ప్రోగ్రాం ఒకటి వస్తుంది. దాన్ని చూస్తాడు, ఏ పంటకి ఎటువంటి ఎరువులు వాడాలి, ఎంత మోతాదు వాడాలి, ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి, దానికి తెలుస్తుంది. నెట్లో చూసుకున్నా తెలుస్తుంది, యూట్యూబ్లో చూసుకున్నా తెలుస్తుంది. నువ్వు ఎటు అనేక రకాల మార్గాలు ఉన్నాయి నువ్వు విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఇలా పిల్లలకి ఆటపాటలకు సంబంధించినటువంటివి కానీ, కార్టూన్స్కి సంబంధించినటువంటివి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ, పెద్దవాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ, రైతులకి కానీ, అన్ని రకాలుగా అందరికీ
అన్ని రకాల ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఎంతగానో మంచి జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉన్నాయి. ఇన్ ఉపగ్రహంకి నజర్ బడి తేజ్ హై. ఈ కృత్రిమ ఉపగ్రహాల యొక్క నజర్ అంటే దృష్టి, సైట్, వాటి యొక్క దృష్టి చాలా చురుకుగా చాలా వేగంగా ఉంటుంది. మన దూరంగా ఏదైనా అక్షరం పెట్టి చెప్పరా అంటే తత్తమ్మమ్మ అంటాం, మనకు కనిపించదు, అంత క్లారిటీ కనిపించదు. బట్ కొన్ని వేల కిలోమీటర్ల పైన ఉన్నటువంటి శాటిలైట్స్ భూమి మీద ఎక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను చెప్పేటువంటి దాన్ని కూడా పైన అది శాటిలైట్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు చేసే పని నీ ఫోటో మొత్తం పైన రిసీవ్ అవుతూనే ఉంటుంది. అక్కడ ప్రతిదీ భూమి మీద చిన్న అంగుళంతో సహా ప్రతి దాన్ని కూడా శాటిలైట్ స్కాన్ చేయగలవు. ఎంత చక్కగా స్కాన్ చేయగలవు అంటే మన దగ్గరలో ఉన్న వస్తువు మనం చూస్తే ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో అంత దగ్గరగా, అంత క్లారిటీగా అవి స్కాన్ చేయగలవు. ఇన్సే కోయి బాత్ చిపి నహీ రాయితీ. ఈ కృత్రిమ ఉపగ్రహాల దగ్గర మనం ఏది కూడా దాచలేం. గూగుల్ మ్యాప్ కొడితే మనం ఎక్కడున్నామో చూపిస్తుంది పైనుంచి. ఒక రోడ్డు మేము పోతూ ఉంటాం, మనకి ఎటు వెళ్ళాలో తెలియలేదు, రోడ్ మ్యాప్ తెలియలేదు, వెంటనే గూగుల్లో ట్యాప్ చేయడం మనం ఎక్కడున్నాము, ఎటు పోవాలి, టోటల్ మ్యాప్ అంతా మనకు చూపిస్తూ ఉంటుంది. కారులో పోతే ఎంతసేపు టైం పడుతుంది, బైక్ మీద పోతే ఎంతసేపు టైం పడుతుంది, ట్రైన్లో పోతే ఎంతసేపు టైం పడుతుంది, నడుచుకుంటూ పోతే ఎంతసేపు టైం పడుతుంది, అది కూడా చెప్పేస్తుంది మొత్తం కూడా. అన్ని రకాలుగా మనకి ఈ శాటిలైట్స్ అనేటువంటివి ఉపయోగపడుతున్నాయి. ఇస్లియే ఇస్సే బడియా జాసూస్ భలా కౌన్ హో సక్తా హై. అందువల్లనే దీన్ని జాసూస్ అంటే గూఢాచారి, సిఐడి అని అంటారు. ఎక్కడున్న విషయాన్ని అసలు ఇవి పసిగట్టగలుగుతున్నాయి కాబట్టి వీటిని సిఐడిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంత చక్కగా వర్క్ చేస్తున్నాయి. మరి ఏ సైకడో మీలోకి ఉంచాయిసే చిత్రీ ఖించితే హై. 100 కిలోమీటర్ల పైనుండి కూడా కింద ఏమున్నది అనేటువంటిది చాలా చక్కగా బొమ్మని గీయగలవు ఈ శాటిలైట్స్. और శత్రు की సైనిక తయారీयों के बारे में जानकारी देते हैं. అంతేకాదు శత్రువులు మన మీద వస్తున్నట్లయితే దాన్ని మనం ఎటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, ఎంతమంది వస్తున్నారు, మనం ఎలా యుద్ధం చేయాలి అనేటువంటి మ్యాప్ను కూడా మనకు తయారు చేసి ఇవ్వగలదు. కాష్ ఆజ్ వహ రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతా దేఖ్ కిత్నా ఖుష్ హోతా. ఒకవేళ ఈరోజు కానీ నిజంగా ఇంతకుముందు కళ్ళ కన్నటువంటి రాజుగారు కానీ ఉన్నట్లయితే నిజంగా తనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ శాటిలైట్స్ తనకు అందించేటువంటివి అతను కళ్ళ కన్నటువంటి రోజు ఈ రోజు వచ్చింది. ఇదే రోజు ఆయన బతికి ఉన్నట్లయితే నిజంగా నేను కన్న కళ సాకారమైంది అని చెప్పి ఎంతో సంతోషపడేవాడు. ఓకే స్టూడెంట్స్, దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మీరు నోట్స్కి ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లాస్ వర్క్ చెప్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ అండ్ బాయ్.